సో, ఒకసారి యేసు ప్రభువారిని పాపానికి నో చెప్పడమే. ఒకసారి యేసు ప్రభువాన్ని అంగీకరించామంటే పాపాన్ని విడుదల కలిగించడమే. దేవుణ్ణి నమ్ముకోక ముందుకు నువ్వెన్ని కథలైనా పడు, ఎన్ని పాపాలైనా చెయ్యి. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత నుంచే అసలు స్టోరీ స్టార్ట్ అవుతది. సో, ఎందుకంటే దేవుడిని నమ్ముకోక ముందుకు దేవుడు నీ జన్మ తరహా పాపాలను, క్రియ తరహా పాపాలన్నిటిని కూడా తుడిచివేస్తాడు. నమ్ముకున్న తర్వాత నుంచి ఒకసారి తుడిచివేయబడ్డాయి కదా అని మళ్ళీ మనము ఆ పాపంలో బతకడం కరెక్ట్ కాదు. సో, ఒక ఆదాము చేసిన తప్పు వల్ల మానవ జాతి అందరికి కూడా ఎలాగైతే దోషం వచ్చిందో, ఎలాగైతే పాపము అనుగ్రహించబడిందో, జన్మ తరహా పాపాలన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి ఆదాము చేసే పాపం వల్ల. సో, ఒక్క అవిధేయత వల్ల అలా జరిగితే యేసు ప్రభువారు వచ్చి ఆ పాపాన్నంతా తీసివేసి ఆయన విధేయత వల్ల మనందరం కూడా ఆ పాపంలో నుంచి విడుదల కలిగించాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకంలో ఎంతో మంది దేవుళ్ళని పిలువబడుతున్నారు. సో, కానీ ఏ దేవుణ్ణి కూడా రక్షకుడు అని అన్నారు. ఒక యేసు ప్రభువారిని మాత్రమే రక్షకుడు అంటారు, రక్షక అంటారు. ఎందుకంటే ఈ పాపాల నుంచి రక్షించే శక్తి యేసు ప్రభువారికి తప్పించి ఇంకా ఎవ్వరికీ లేదు. ఈ పాపాల నుంచి కాపాడే శక్తి, పాపాలను క్షమించే శక్తి ఒక యేసు ప్రభువారికి తప్పించి ఎవరికి లేదు. భూలోకంలో గాని, దేవదూతలకు గాని, ఏ మనిషికి కూడా లేదు. మనందరు కూడా పాపాలను క్షమించే శక్తి లేదమ్మా. మనందరికీ కూడా ఈ భూలోకంలో ఏ నరమానవుడికి కూడా, ఏ పాస్టర్ కి కూడా, ఏ దైవజనుడికి కూడా, ఏ విశ్వాసికి గాని, ఏ అన్యుడికి గాని, ఏ మనిషికి గాని, పరలోకంలో కూడా ఏ దేవదూతకు గాని మన పాపాలను క్షమించే శక్తి గాని, మన పాపాలను మన్నించే అధికారము గాని ఎవరికి లేదు. ఒక యేసు ప్రభువారికి మాత్రమే ఉంది. అందుకే ఆయనను రక్షకుడు అంటారు. సో, అందరికైతే ఇక పాపము వచ్చేసింది. వైరస్ ఎలాగైతే స్ప్రెడ్ అయిపోయిందో అందరికీ పాపం వచ్చింది. మరి ఆ పాపం నుంచి ఎలా విడుదల కలగాలి? రక్త ప్రోక్షరణ జరగాలి. అంటే ఎవరి రక్తము? మానవుడి రక్తమా? మానవుడి రక్తం వల్ల మనిషి పాపాన్ని విడుదల పొందుకోలేము. మరి ఎవరి రక్తము? సో, ఎవరి రక్తం వల్ల మనిషి పాపాన్ని ప్రోక్షలన చేయగలుగుతాము? ఒకటి దేవకుమారుడైన యేసు ప్రభువారి యొక్క రక్తం వల్లనే మనందరం కూడా పాపం నుంచి విడుదల పొందగలుగుతాము. పాప ప్రోక్షలన జరుగుతది. సో, అంతేకాని మేక పిల్లల వల్ల, గొర్రె పిల్లల వల్ల, కోడి పిల్లల వల్ల కడిగే రక్తము మనిషి యొక్క పాపాన్ని అవి డిసైడ్ చేయలేవు. మనిషి యొక్క పాపాన్ని అవి విడుదల కలిగించలేవు. సో, కాబట్టి యేసు ప్రభువారి యొక్క రక్తం వల్ల మనందరం కూడా పాప విమోచన నుంచి బయటికి వచ్చేసాము. సో, ఇప్పుడు మన జన్మ తరహా పాపాలు, క్రియ తరహా పాపాలు అన్ని కూడా కొట్టివేయబడ్డాయి. అలా అని మళ్ళీ పాపం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక పంది ఉంటదండి, పిగ్. అది మనం ఎంత సబ్బెట్టి కడిగినా, ఎంత సోపు పెట్టి కడిగినా, ఎంత షాంపూ పెట్టి కడిగినా అది వెళ్ళి మళ్ళీ అదే బురదలో కూర్చుంటది. సో, దానికి అలాగే ఇష్టము. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంతగా మందిరానికి వెళ్ళినా, ఎంతగా మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పినా మళ్ళీ అదే పాపంలోకి వెళ్తారు. నేను చూశాను. పొద్దున వచ్చి చర్చికి వస్తారు, సాయంత్రం రాగానే మళ్ళీ మందు బాటిల్ తీసుకొని మందు తాగుతారు. పొద్దున చర్చికి వెళ్తారు సండే రోజు, మండే నుంచి సాటర్డే వరకు వ్యభిచారం చేస్తారు. ఇంకో పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో తిరుగుతారు. సో, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రియల ద్వారా పాపాన్ని చేస్తున్నారు. సో, అందుకే మనిషి క్రియల ద్వారా పాపాన్ని చేస్తున్నారు కాబట్టి సో ధర్మశాస్త్రం వచ్చింది. కానీ ఆ ధర్మశాస్త్రము మనిషిని ఆపలేకపోతుంది. ఎందుకంటే ఎవరికైనా ఇష్టంగా ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఎవరికైనా కూడా ఫ్లెక్సిబిలిటీ కావాలి. అంటే పాపం చేయడంలో ఫ్లెక్సిబిలిటీ కావాలి, తప్పు చేయడంలో ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఎవరికి వాళ్ళు నియంత్రించుకోలేకపోతున్నారు. పాపం చేయకుండా, తప్పులు, పొరపాట్లు, దోషాలు చేయకుండా నియంత్రించుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు లోకానికి. అప్పుడు ధర్మశాస్త్రం చదివితే ఓహో ఇది పాపము, ఇది పుణ్యము, ఇది చేస్తే ఈ తప్పు, ఇది చేస్తే ఈ పొరపాటు అని రాసి పెట్టాడు దేవుడు. అయినా కూడా ధర్మశాస్త్రము మనిషిని ఆపలేకపోయింది. ఎందుకంటే మనిషి ధర్మశాస్త్రాన్ని లెక్క చేయలేకపోయాడు. పాపానికి ఎక్కువగా ఓటు వేశాడు. ధర్మశాస్త్రాన్ని కంటే ఎక్కువగా పాపానికి ఎక్కువగా ఓటు చేసుకొని క్రియల ద్వారా పాపి అయ్యి పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్తున్నారు. సో, అందుకే ఆ క్రియల పాపాన్ని కూడా తొలగించడానికి యేసు ప్రభువారు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. సో, ఆదాం చేసిన తప్పు ఒకటి, తర్వాత మనము చేస్తున్న తప్పులు ఒకటి. ఆదాం చేసిన పాపం ఒకటి, మనం చేస్తున్న పాపం ఒకటి. అంటే జన్మ తరహా పాపము ఆదాము ద్వారా వచ్చింది. క్రియ తరహా పాపము మనం చేసుకున్న పాపాలు. సో, వీటన్నిటిని కూడా ఒక సింగిల్ షాట్
ఒక ఆయన ఆయన యాగంలో, బలి యాగంలో, ఆయన మరణంలో తీసివేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఏ పాపము ప్రభుత్వం చేయదు. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ ఉచిత రక్షణను మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ ఉచిత సాల్వేషన్ ని మనం కాపాడుకోవాలి. దీంట్లో మనం చేసింది ఏమీ లేదు, అన్ని ఆయనే చేశాడు మన కోసం. గాడ్ ఈస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మను పరలోకానికి తప్పించాడు. మనందరికీ నరకంలో రావాల్సిన శిక్షలు మనము భరించలేమని ఆయన ఒక్కడే మన కోసం శిక్షను భరించాడు. సో చూద్దాము. ఏ భేదమును లేదు. రోమీలకు రాసిన 3వ అధ్యాయం 23వ వచనం. రోమియన్స్ చాప్టర్ 3:23 వర్స్. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చూసారన్న, ఎవరిలో కూడా బైబిల్ ప్రకారము ఏ ఒక్కడు కూడా రైచియస్ పర్సన్ లేడు. ఏ ఒక్కరు కూడా సిన్లెస్ పర్సన్ లేడు బైబిల్ ప్రకారము. ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు, నిజాయితీ పరుడు, ఒక్క నీతిమంతుడు కూడా లేడు భూలోకంలో. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. సో పాపం వల్ల ఏమవుతుందంటే దేవుడి నుంచి డిస్కనెక్ట్ అవుతుందండి. నేను ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఒక విశ్వాసి దేవుని నమ్ముకొని 20 సంవత్సరాలుగా నీతిగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, వాక్యానికి విలువ ఇచ్చాడు, వాక్యానుసారంగా నడిచాడు. కానీ ఒక పరాయి స్త్రీతో ఒక 5 నిమిషాలు తప్పు చేశాడు అనుకో, ఆ 20 సంవత్సరాల ఆత్మీయత పోతుంది. ఆ దేవుడితో ఉన్న కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. సో అందుకే పాపం ఏం చేస్తుందంటే దేవుడి నుంచి సపరేట్ చేస్తుంది, దేవుడి నుంచి వేరుపరుస్తుంది. సో అందుకే అపవాది మనుషుల చేత ఏం చేపిస్తున్నాడు? పాపం చేపిస్తున్నాడు. ఆ అక్రమ సంబంధాలు పాపము, అన్ని డ్రగ్స్ పాపము, ఆల్కహాల్ పాపము, ఆ యొక్క ఇవన్నిటిని కూడా చెడు చూడడాలు ఇవన్నీ పాపము. అపవాది అందరి చేత పాపము చేపించి దేవుడి నుంచి వేరుపరుస్తున్నాడు, దేవుడి నుంచి వేరుగా మారుస్తున్నాడు. కాబట్టి ఎవరికి కూడా భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. సో అందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నాము. ఎందుకంటే పాపము దేవుడి నుంచి వేరుపరుస్తుంది. పాపం వల్ల మనం దేవుడి యొక్క మహిమను పొందుకోలేకపోతున్నాము. అందుకే అయ్యా మేము తెలిసి గాని తెలియక గాని జన్మ తరహా పాపాలు, కర్మ తరహా పాపాలు, క్రియ తరహా పాపాలు ఏమున్నా కూడా క్షమించు ప్రభువా. ఎందుకంటే నీ పాపాలు క్షమించబడ్డప్పుడే దేవుడి యొక్క మహిమను మనం పొందుకుంటావు, దేవుడి యొక్క ఆశీర్వాదం ని పొందుకుంటావు. నీ శరీరంలో పాపమున్నంత వరకు దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. మన శరీరంలో పాపమున్నంత వరకు దేవుడి యొక్క మహిమను మనం పొందుకోలేము. మనము చాలా ప్యూరిఫై కావాలండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. మనం ఈ భూలోకంలో ఆస్తులను కాపాడుకోవడం కంటే, అంతస్తులను కాపాడుకోవడం కంటే, పేరుని ప్రఖ్యాతలను కాపాడుకోవడం కంటే మన ఆత్మను, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం చాలా బిగ్గెస్ట్ టాస్క్ అండి, చాలా బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే మనము మంచి నీతిగా నిజాయితీగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలంటే అపవాదికి ఇష్టం ఉండదు. ఎన్నో ఆటంకాలను తీసుకొస్తాడు, ఎన్నో అవమానాలను తీసుకొస్తాడు, ఎన్నో పాపపు తలంపులను తీసుకొస్తాడు, పాపం చేయాలని ఎన్నో రకాలుగా ప్రేరేపిస్తుంటా అంటాడు. ఎందుకంటే దేవుడి నుంచి డిస్కనెక్ట్ కావాలని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఆత్మ ఇద్దరికి కావాలి, దేవుడికి కావాలి అండ్ అపవాది కూడా కావాలి. మన ఆత్మ రక్షించబడితే దేవుడి దగ్గరికి వెళ్తుంది, రక్షించబడకపోతే అపవాది దగ్గరికి, అపవాది చెరలోకి వెళ్ళిపోతుంది. అందుకే అపవాది ఏం చేస్తున్నాడు? అందరి చేత అక్రమ సంబంధాలు పెట్టిస్తున్నాడు, అందరి చేత డ్రగ్స్ తీసుకొస్తున్నాడు, అందరి చేత ఆ మొబైల్ ఫోన్ ఇచ్చి ఆ మొబైల్లో అశ్లీలమైన చిత్రాలు చూసేలాగా చేస్తున్నాడు. ఇవన్నీ పాపము, ఇవన్నీ పాపము. దీనివల్ల దేవుడి నుంచి డిస్కనెక్ట్ కావాల్సి వస్తుంది, దేవుడి నుంచి వేరుపరచాల్సి వస్తుంది, వేరుపడాల్సి వస్తుంది. సో అందుకే మన ఆత్మ ఇద్దరికి, సో దేవుడికి అండ్ అపవాదికి, వీళ్ళిద్దరు పోరాడే పోరాటంలో మనము దేవుణ్ణి గెలిపించాలి. సో అందుకే దేవుని మహిమను పొందుకోవాలంటే ఏం చేయాలి? పాపం నుంచి దూరం కావాలి. అందుకే సే నో టు సిన్, say no to sin, say no to alcohol, say no to drugs, say no to adultery, say no to fornication, say no to pornography, so say no to lust, say no to angry, so no to hatred. సో వీటన్నిటికీ మనం వేరుగా ఉండాలి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. చూసారా, మనందరం కూడా ఉచితంగా నీతిమంతులుగా మనం ఏం చేయలేమండి. మనం పాపలమై ఉండగానే మన కోసం ఆయన మరణించి మన జన్మ తరహా పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, మన క్రియ తరహా పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, మన కర్మ తరహా పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, అన్ని ఆయన మీద వేసుకున్నాడు అండి. ఆయన కృప చేత మనందరం రక్షించబడ్డాము, ఆ కృప చేత మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఆ కృప చేత మనందరం కూడా పరలోకానికి వెళ్తున్నాము. ఎందుకంటే మన నీతి దేవుడి యొక్క మురికి గుడ్డతో సమానము.
నువ్వెంత నీతిగా ఉన్నా దేవుడికి మురికి గుడ్డతో సమానమే. ఎందుకంటే ఆయన నీతి వేరు, మన నీతి వేరు. ఆయన మెజర్మెంట్స్ వేరు, మన మెజర్మెంట్స్ వేరు. సో కాబట్టి ఎంత వీలైతే అంత పరిశుద్ధంగా ఉందాం, ఎంత వీలైతే అంత మన కనులను కాపాడుకుందాం, మన చెవులను కాపాడుకుందాం. కొందరు వచ్చి మీ గురించి ఒకరి గురించి చెడుగా మాట్లాడితే కూడా వినొద్దండి. గాసిప్స్ అస్సలు వినొద్దు. ఎందుకంటే ఇట్ విల్ పొల్యూట్ యువర్ స్పిరిట్, ఇట్ విల్ పొల్యూట్ యువర్ మైండ్. సో నోట్లోకి బూతులు మాట్లాడద్దు. ఇట్ విల్ పొల్యూట్ యువర్ స్పిరిట్, పొల్యూట్ యువర్ మైండ్. ఆ మనసులో కూడా, హృదయంలో కూడా ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించద్దు. ఎందుకంటే ఇట్ విల్ పొల్యూట్ యువర్ హార్ట్, ఇట్ పొల్యూట్ యువర్ థాట్స్. అందుకే చెప్పాను కదా, పాపం చేయడానికి టూల్స్ మన శరీరమే. పాపం చేయడానికి ఆ యొక్క ఏంటిది పరిమాణాలు ఏంటిదంటే మన కళ్ళ ద్వారా పాపము, చెవి ద్వారా పాపము, నోటి ద్వారా పాపము, చేతుల ద్వారా పాపము, హృదయం ద్వారా పాపము, ఆలోచనల ద్వారా పాపము. హృదయం ద్వారా పాపం ఏంటిది అంటే యేసు ప్రభువారు అన్నాడు, నీ పరాయి స్త్రీని మోహపుతూ చూపుతో చూసినా చాలు, నువ్వు ఆ హృదయంలోనే ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అంటావు. అంటే నీ హృదయంలో కూడా అలాంటి తలంపులు రావద్దు. నీ హృదయంలో కూడా నువ్వు దొంగతనం చేయాలన్న ఆలోచన రాదు. నీ హృదయంలో కూడా మందు తాగాలన్న ఆలోచన రాదు. నీ హృదయంలో కూడా ఒకరిని ద్వేషించాలన్న ఆలోచన రాదు. నీ హృదయంలో కూడా ఒకరిని శపించాలన్న ఆలోచన రావద్దు. నీ హృదయంలో కూడా ఆల్కహాల్ తాగాలి, లేకపోతే లిక్కర్ తాగాలి, లేకపోతే డ్రగ్స్ తీసుకోవాలన్న ఆలోచన రావద్దు. నీ హృదయంలో కూడా ఒకరికి చెడు చేయాలని, ఒకరికి అన్యాయం చేయాలని, ఒకరికి మోసం చేయాలని ఆలోచన రావద్దు. సో అందుకే అది హృదయంతో చేసే పాపము. ఆ హృదయంతో చేసే పాపము ఆలోచనల ద్వారా వస్తాయి, తలంపుల ద్వారా వస్తాయి, ఉద్దేశాల ద్వారా వస్తాయి. సో అందుకే ఇన్ని రకాలుగా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు అర్థమైందా అండి ఎంత బిగ్గెస్ట్ టాస్క్ ఇచ్చాడో దేవుడు మనందరికీ? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఇన్ని రకాలుగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు అపవాది ఊరుకుంటాడా? చెడు ఆలోచనలను తీసుకొస్తాడు, పాపపు ఆలోచనలను తీసుకొస్తాడు, ఆ దుర్బుద్ధిని తీసుకొస్తాడు, దులాచన తీసుకొస్తాడు. ఎందుకంటే అపవాది ఆలోచనల ద్వారా యాక్టివేట్ అవుతుంటా అంటాడు. అందుకే మన ఆలోచనలు కూడా బ్లాక్ చేయాలి. ఇప్పుడు నీ ఫోన్ కి అన్వాంటెడ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, కస్టమర్ కేర్ కాల్స్ వస్తున్నాయి. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3వ సారి ఏం చేస్తాము? ఆ ఫోన్ కాల్ ని బ్లాక్ చేస్తాము. అలాగే నీ చెడు ఆలోచనలు వస్తే వాటిని ప్రేయర్ ద్వారా బ్లాక్ చేయాలి. అయ్యా నాకు ఈ చెడు ఆలోచనలు వస్తున్నాయి, యేసు నామంలో ఈ చెడు ఆలోచనలన్నీ కూడా బ్లాక్ అవును కాక అని ప్రవచించాలి. అప్పుడు నీకు ఏ చెడు ఆలోచనలు రాకుండా చూసుకుంటావు. అందుకే నీ ఆలోచనలు చెడుగా కాకుండా, నీ నోటి మాటలు చెడుగా మాకుండా, నీ కళ్ళు చెడుగా కాకుండా, నీ యొక్క చెవిలు చెడుగా కాకుండా, నీ కాళ్ళు చెడు ప్రదేశాలకు వెళ్లకుండా, నీ చేతులు చెడ్డ పనులు చేయకుండా కాపాడుకో. ఎందుకంటే ఇప్పుడు మనందరికి కూడా దేవుడు ఉచితంగా ఒక రక్షణని ఇచ్చాడండి. ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. సో దేవుని నమ్ముకొని మళ్ళీ విగ్రహారాధన చేయడం, దేవుని నమ్ముకొని అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య దేవతలు, అన్య పూజలకు వెళ్ళడం, దేవుణ్ణి నమ్ముకొని విగ్రహారాధన చేయడం, దేవుని నమ్ముకొని వ్యభిచారం చేయడం, దేవుని నమ్ముకొని అపవిత్ర కార్యాలు, అపరిశుద్ధ కార్యాలు, అవినీతి కార్యాలు చేయడం. సో దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళకు ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి, నరకానికి ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి. దేవుడిచ్చిన ఆ ఉచిత రక్షను ఎవరు కూడా అంగీకరించట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా సిన్సియర్ గా తీసుకోవట్లేదు. చాలా మంది కూడా దాన్ని సిన్సియర్ గా పాటించట్లేదు. ఎందుకంటే ఫ్రీగా వస్తే ఎవరికి అర్థం కాదంటారు కదా. సో అలాగే దేవుడు మనకిచ్చిన ఉచిత రక్షణను మనందరినీ ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఆయన కృప చేత మనందరినీ కూడా విమోచనము, చూసారా? దేని నుంచి? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. దేని నుండి విమోచించాడు దేవుడు? పాపం నుంచి మనందరినీ విమోచించాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పాపాలను తీసేసే శక్తి యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. క్షమించే శక్తి యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. కాబట్టి ఆయననే మన రక్షకుడు, ఆయననే మన కాపరి, ఆయననే మన నిజమైన దేవుడు. సో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. సో చూసారా, పూర్వము మనం చేయబడిన పాపములన్నీ కూడా క్షమించాలి. ఓకే, వీళ్ళందరూ నరకానికి వెళ్తున్నారు, నరకంలో ఆ అగ్నిలో వీళ్ళు కాలలేరు, నరకంలో వచ్చే శిక్షలు వీళ్ళు భరించలేరు. కాబట్టి నేనే ఆ శిక్షను భరిస్తాను, నేనే ఆ శిక్షను నేను అనుభవిస్తాను, నేనే ఆ శిక్షకు పాత్రుడను అవుతాను అని ఆయన రావడం జరిగింది. దేవుడు తన ఒరిమి వలన, అంటే తన యొక్క
సహనం వల్ల, తన ఓపిక వల్ల, తన మంచితనం వల్ల మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చాడు. ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి, చూసారా, యేసయ్య రక్తం ద్వారా మనందరికీ కూడా విశ్రాంతి దొరికింది. యేసయ్య రక్తం ద్వారా మనందరికీ కూడా జన్మ తరహా, పాప తరహా, కర్మ తరహా అన్ని పాపాలు కూడా మనందరికి కూడా ఏమయ్యాయి? తుడిచివేయబడ్డాయి. సో ఇంత గొప్ప రక్షణ అండి. ఆయన రక్తంలో అంత గొప్ప రక్షణ ఉంది. ఆయన రక్తంలో అంత గొప్ప సాల్వేషన్ ఉందండి. సో ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకే నువ్వు ఎప్పుడు కూడా దేవుని నాకేమిచ్చావని అడగమాక, నువ్వేం చేసావని అడగమాక. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీకు రావాల్సిన శిక్ష ఆయనే వేసుకున్నాడు. నువ్వు చేసిన తప్పులు, మనం చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలు, అతిక్రమములన్నీ ఆయన మీద వేసుకొని ఆయనే బలి అయ్యి ఆయన మన కోసము పరలోకానికి తీసుకెళ్తున్నాడు. సో ఎంతో చేశాడు, ఎంతో చేశాడు. అందుకే దేవుణ్ణి నువ్వేం అడగమాక, అంటే నువ్వేమి క్వశ్చన్ ఏమక, నువ్వు నిన్ను నమ్ముకొని నాకేమి ఇచ్చావు, నిన్ను నమ్ముకొని నాకు ఏం చేశావు, నిన్ను నమ్ముకొని నాకు ఏమి ఉద్ధరించావు అని చాలా మంది కొడుతుంటారు. దేవుణ్ణి నమ్ముకొని ఏంటి అని. సో ఆయన నువ్వు నమ్ముకోక ముందు నుంచే నిన్ను పరలోకానికి తీసుకెళ్లాడు. నువ్వు నమ్ముకోక ముందు నుంచే ఆయన నిన్ను ఉచితంగా ఆయన రక్తము ద్వారా నీకు రావాల్సిన శిక్షలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. సో ఒక్క కాలుకి చిన్నగా ముళ్ళు కుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది 39 ముళ్ళతో ఉన్న కొరడా దెబ్బలు తిన్నాడు. ఎలా అవుతుంది? హోనూన్ ఆ శరీరాన్ని పొలం దున్నినట్టు దున్నారండి. సో ఆయన మన కోసం ఇంతగా చేశాడు. ఈ దేవుడు తప్పించి ఇంకెవ్వరు కూడా చేయలేని సాల్వేషన్, ఈ దేవుడు తప్పించి మనవుళ్ళ కోసం మరణించని ఎవ్వరు కూడా మరణించలేని గొప్ప సాల్వేషన్ ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, మన పాపాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. అలా అని పాపము చేయడం కరెక్ట్ కాదు. ఆయన రక్తమందలి, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. ఇప్పుడు నువ్వేం చేయలేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కొరడ దెబ్బలు తినాల్సిన అవసరం లేదు, ముళ్ళ కిరీటాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వేమి సిలువను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన అంగీకరిస్తే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి. నీ యొక్క ఆయన మనస్ఫూర్తిగా నువ్వే నా రక్షకుడవు, నీవే నా దేవుడవు, నీవే నా కాపరివి తండ్రి, అయ్యా నేను తెలిసి గాని తెలియక గాని నేను తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే క్షమించు ప్రభు అని ఒక్కసారి నువ్వు ఆయన అడిగితే చాలు. నీ గతంలో 1,00,000 తప్పులు చేయండి, 10 లక్షలు తప్పులు చేయండి, ఒక్క క్షణంలో తుడిచివేస్తాడు, ఒక్కటే క్షణంలో తుడిచివేస్తాడు. సో మళ్ళీ అప్పటి నుంచి ఇంకా నిజాయితీగా బ్రతకాలి, ఇంకా పవిత్రంగా బ్రతకాలి. అందుకే నువ్వు యేసయ్యను నమ్ముకోక ముందుకు నీ బ్రతుకు ఎలాగున్నా పర్లేదు. నేను చెప్తున్నాను కదా, యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకు బాగుండాలి, ఆలోచనలు బాగుండాలి, తలంపులు బాగుండాలి, ఉద్దేశాలు బాగుండాలి, అండ్ మనస్సు బాగుండాలి, మనస్తత్వం బాగుండాలి, ఆలోచించే విధానము బాగుండాలి. మన యొక్క మనస్సులో ఉన్న ప్రతి అపవిత్రత నుంచి విడుదల పొందుకోవాలి. సో యేసయ్యను నమ్ముకోక ముందుకు ఒకలాగా, నమ్ముకున్న తర్వాత ఇంకా ప్యూరిఫైగా బతకాలి. సో ఇది మన దేవుడు ఇచ్చిన విశ్వాసం వల్ల. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, ఆ విశ్వాసం వల్ల నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా బై డిఫాల్ట్ గా ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో బై డిఫాల్ట్ గా వాళ్ళు పరిశుద్ధులుగా తీర్చబడతారు. ఎందుకంటే యేసయ్యను నమ్ముకున్న తర్వాత పాపం చేయడము ఆలోచన కూడా చాలా మందికి రాదండి. యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఎంతో మంది మనం సాక్ష్యాలు చూసాము. నమ్ముకున్న తర్వాత మేము డ్రగ్స్ వదిలేసాం, నమ్ముకున్న తర్వాత మేము ఆల్కహాల్ వదిలేసాము, నమ్ముకున్న తర్వాత మేము ఆ వ్యభిచారాన్ని వదిలేసాం, ప్రాస్టిట్యూషన్ వదిలేసామని ఎన్నో మంది సాక్ష్యాలు చెప్పారు. ఎందుకంటే యేసయ్యను నమ్ముకున్నావంటే నువ్వు పాపానికి నో చెప్పడమే, యేసయ్యను నమ్ముకున్నావంటే నువ్వు పాపాన్ని దూరం పెట్టడమే, పాపం నుంచి వేరుపరచబడడమే. అర్థమవుతుందా? అందుకే ఈ పాపము చాలా డేంజర్ అండి. సిన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండి. ఈ భూలోకంలో ఏ మెడిసిన్ వల్ల కూడా ఈ సిన్ నుంచి మనం విడుదల కాలేము. సో ఒక దేవుడు యొక్క రక్షణ వల్లనే, ఉచితంగా ఇచ్చే రక్షణ వల్లనే, ఆయన రక్తం వల్లనే మనం ఈ సిన్ నుంచి, ఈ పాపం నుంచి వేరుపరచబడతాము. సో ఇంకా ఏ మెడిసిన్ లేదు ఈ పాపం నుంచి బయటపడడానికి, ఏ దేవుడు లేడు ఈ పాపం నుంచి బయటపడడానికి. సో క్యాన్సర్ వస్తే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము, హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము, బోన్ ప్రాబ్లం వస్తే బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము. అలాగే ఈ పాపము స్పెషలిస్ట్ కి ఏకైక డాక్టరు యేసు ప్రభువారు మాత్రమే. పాపం నుంచి మనందరినీ విడుదల కలిగించే డాక్టరు యేసు ప్రభువారు మాత్రమే. సో ఆయనే వైద్యుడు, ఈ పాపానికి వైద్యుడు. సో అందుకే మన జన్మ తరహా, కర్మ తరహా,
ప్రియ తరహా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయమ్మా. ఒక్కసారి నువ్వు నోరుతో ఆయనను అంగీకరించావు చూసావా, ఎప్పుడైతే నువ్వు ఆయనను విశ్వసించడం చూసావో అప్పుడే నువ్వు పాపం నుంచి వేరుపరచబడ్డావు. సో పాపం ఇప్పుడు మన మీద అధికారము చేయనీయదు. దేవుడు మనందరినీ కూడా మళ్ళా పాపంలో పడకుండా ఆపుకుంటాడు. అందుకే మనుషులందరూ కూడా పాపంలో పడిపోతారనే ముందుగానే గ్రహించి మన లోపల పరిశుద్ధాత్మ దేవుని పెట్టేసి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ పాపంలో పడకుండా, ఆ దోషంలో పడకుండా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాము. అందుకే మనందరము కూడా మన బ్రెయిన్ తో నడిపించబడద్దండి, హోలీ స్పిరిట్ గాడ్ తో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ జ్ఞానముతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ బలముతో మనం నడిపించబడాలి. సో పరిశుద్ధాత్మ దేవుడితో మనం నడిపించబడాలి. సో మన ఓన్ బ్రెయిన్ తో కాదు, మన థాట్స్ తో కాదు. ఎందుకంటే మన థాట్స్, బ్రెయిన్ అన్ని కూడా, ఆలోచనలన్నీ కూడా అపవాది తీసుకొస్తాడు. సో ఇప్పుడు చూసారా, నీతిమంతుడు తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానిని. సో నువ్వు యేసు ప్రభువుని నమ్మితే చాలు, నిన్ను కూడా నీతిమంతుడుగా తీర్చేశాడు. సో అందుకే ఈ భూలోకంలో ది బిగ్గెస్ట్ డిసిషన్ వాట్ ఎవర్ యూ టేక్ ఈస్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అర్థమవుతుందా? నువ్వు మంచి బిల్డింగ్ కొనుక్కున్నావు, ఇది నాట్ ఎ రైట్ డిసిషన్, ఇట్స్ నాట్ ఎ బిగ్గెస్ట్ కరెక్ట్ డిసిషన్. ఒక 100 తులాల బంగారం కొనుక్కున్నావు, లేదా ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చావు, ఇది కాదు ది రైట్ డిసిషన్. ది బిగ్గెస్ట్ గుడ్ డిసిషన్ ఇన్ దిస్ వరల్డ్, యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. దట్స్ ఇట్. నువ్వు యేసయ్యను అంగీకరించావు చూసావా, ఇదే నువ్వు జీవితంలో చేసుకున్న మొట్టమొదటి చిట్ట చివరి అదృష్టమో లేకపోతే నీ యొక్క డిసిషనో అనుకో, రైట్ డిసిషన్ అనుకో. సో దిస్ ఈస్ ద రైట్ డిసిషన్. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించడమే రైట్ డిసిషన్. కాబట్టి అతిశయ కారణం ఎక్కడి? నువ్వు అతిశయాల్సింది ఎక్కడిది? నువ్వేం చేయలేదు, నువ్వేం కొరడా దెబ్బలు తినలేదు, నువ్వేం ముళ్ళ కిరీటం ధరించలేదు. మనమేమి కూడా ఏమి చేయకుండానే మనం ఉచితంగా పరలోకానికి వెళుతున్నాము. అతిశయకారం ఎక్కడ? అది కొట్టివేయబడెను. సో చూసారా, మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఎందుకు కొట్టివేయబడ్డాయి? దేవుడు ఇచ్చిన రక్షణ వల్ల, దేవుడిచ్చిన సాల్వేషన్ వల్ల, దేవుడిచ్చిన రక్త ప్రోక్షణ వల్ల. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. సో నువ్వేం న్యాయం చేసావు? నువ్వేం పరిశుద్ధంగా ఉన్నావు? మనం ఏం పవిత్రంగా ఉన్నాం? క్రియ న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. చూసారా, ఇంకా మన క్రియలు చెడ్డగా ఉండగానే ఆయన మన కోసం మరణించాడు. సో నువ్వు ఒక్కసారి ఆయనను విశ్వసించావు చూసావా, యేసు ప్రభువుని విశ్వసించావు చూసావా, దానిని బట్టియే నీ పాపాలు, నీ దోషాలు, నీ అతిక్రమములు అన్ని కూడా కొట్టివేయబడ్డాయి. చూసారా అండి, ఎంత గొప్ప రక్షణ మనకిచ్చాడో. ఎందుకంటే పాపము వల్ల మనిషికి మరణం వచ్చేస్తుంది. ఆ పాపం నుంచి మనిషిని వేరుపరచలేకపోతుంది. ఏది కూడా, ఏ వాక్యము వేరుపరచలేకపోతుంది, ఏ ధర్మశాస్త్రము వేరుపరచలేకపోతున్నాడు, ఏ దైవజనుడు వేరుపరచలేకపోతున్నాడు. కానీ ఒక్కటి, యేసు ప్రభువుని అంగీకరించడమే పాపానికి దూరంగా ఉండడం, యేసు ప్రభువుని అంగీకరించడమే పాపానికి నో చెప్పడము, యేసు ప్రభువుని అంగీకరించడమే పాపం నుంచి ఏంటిది మనం విడుదల పొందుకోవడము. సో నువ్వు ఎప్పుడైతే ఘోర పాపియే, నువ్వు ఎప్పుడైతే యేసయ్య నిన్ను నమ్ముకుంటున్నావు అన్నావు చూసావా, సో అప్పటి నుంచే నీ ఘోర పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. సో ఆ విశ్వాసాన్ని బట్టే మనందరం కూడా రక్షించబడ్డాము. అందుకే అతిశయ కారణం ఎక్కడిది? అది కొట్టివేయబడను. ఎలా కొట్టివేయబడ్డాయి? నీ న్యాయాన్ని బట్టి. మనమేమైనా నీతిమంతులమా? మనమేమైనా నిజాయితీ పరులమా? మనమేమైనా పరిశుద్ధులమా? ఆ నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మన నిజాయితీని బట్టి కొట్టివేయబడ్డాయా? కాదు, క్రియ న్యాయం బట్టియా? మనమేమైనా మంచి కార్యాలు ఏమైనా చేస్తున్నామా? ఆ మంచి కార్యాలు చేసినా కూడా పాపాలు పోతాయా? పోవు కదా. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను అంగీకరిస్తావో, యేసయ్య రక్తంలో నువ్వు కడగబడతావో, ఎప్పుడైతే నువ్వు యేసయ్యను హృదయపూర్వకంగా దేవా నువ్వే రక్షకుడు అని ఒప్పుకుంటావో, విశ్వసిస్తావో, దానిని బట్టి నువ్వు ఇప్పుడు పుణ్యాత్ముడిగా మారావు, దానిని బట్టే నువ్వు నీతిమంతుడిగా మారావు, దానిని బట్టే నువ్వు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మారావు. అంతేగాని మన క్రియల వల్లనో, మన యొక్క కార్యాల వల్లనో కాదు. సో దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణ, చాలా గొప్ప రక్షణ అండి, గొప్ప రక్షణ. ఒక మనిషికి భూలోకంలో 10,000 కోట్లు ఉన్నాయి, కానీ మరణించిన తర్వాత వాడు నరకానికి వెళ్ళాడు. ఏం చేసుకుంటాడు ఆ 10,000 కోట్లు? ఆ నరకంలో అగ్నిలో కాలి 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 యుగ యుగములు ఉంటాడు. అందులో ఏం చేస్తాడు ఆ 10,000 కోట్ల పెట్టుకొని? ఒక మనిషికి ఏమి తక్కువగానే ఉంది ఆస్తి,
కానీ యేసయ్య ఉన్నాడు. కానీ మరణించిన తర్వాత ఆయన నిత్య జీవంలోకి వెళ్ళాడు. అంటే తన ఆత్మ పరలోకానికి వెళ్ళి నిత్య సంతోషంలో ఉన్నాడు, నిత్య ఆనందంలో ఉన్నాడు. సో ఏది ముఖ్యము నీకు, నరకమా పరలోకమా, ధనమా లేకపోతే దేవుడా? సో దేవుడే కావాలి, ధనము కాదు, నరకము వద్దు, మనకు పరలోకమే కావాలి. అందుకే మనము అన్యాయాలకు దూరంగా ఉండాలి, అక్రమాలకు దూరంగా ఉండాలి, పాపాలకు దూరంగా ఉండాలి. ఇలా దూరంగా ఉన్నప్పుడు అపవాది ఎన్నో శోధనలు తీసుకొస్తాడు. అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్. విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులను నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. చూసారా, ధర్మశాస్త్రము ఒక 1000 ఆజ్ఞలు ఇచ్చాయి. ఆ 1000 ఆజ్ఞలు మనుషులు నెరవేర్చలేకపోతున్నారు. ఆ ధర్మశాస్త్రమైన క్రియలు లేకుండానే, ఇక ధర్మశాస్త్రం పాటించకుండానే విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరి మీద విశ్వాసం? యేసయ్య మీద ఉన్న విశ్వాసం. అందుకే ఇప్పుడు అర్థమైందా? నువ్వు యేసయ్యను అంగీకరించావా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసిషన్ యూ నెవర్ టేక్ ఇన్ యువర్ లైఫ్. అంతే. ఈ భూలోకంలో నువ్వు చేసిన గొప్ప పని యేసయ్యను అంగీకరించడమే. ఈ భూలోకంలో నువ్వు చేసిన మంచి పని, నువ్వు తీసుకున్న గొప్ప నిర్ణయము యేసయ్య అంగీకరించడమే. నువ్వు ఒక 10,000 కోట్ల, ఒక $1 మిలియన్ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టడం కాదు, ఒక 100 కోట్ల అగ్రిమెంట్ మీద సైన్ పెట్టడం కాదు. నువ్వు తీసుకున్న మంచి డిసిషన్, నువ్వు యేసయ్యను అంగీకరించడమే రైట్ డిసిషన్, కరెక్ట్ డిసిషన్. ఇప్పుడు ఏమైంది? క్రియలు లేకుండానే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ లేకుండా, ధర్మశాస్త్రం ఏం చెప్పింది? అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, మోసాలు చేయొద్దు, ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. సో వాటన్నిటిని కూడా తుడిచివేసింది నీ విశ్వాసం. నువ్వు దేవుడిని ఎప్పుడైతే అంగీకరించావో నీ గతాన్నంతా తుడిచివేస్తాడు. ఇప్పుడు మనందరం కూడా యేసయ్యను నమ్ముకున్నాం కాబట్టి ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఉచితంగా మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా మన అందరం కూడా తీర్చబడ్డాము. సో ఇప్పుడు అర్థమైందా అండి ఎంత పాపాలన్నీ తొలగించబడ్డాయో మనందరి కూడా. అందుకే మనం ఏం చేయాలి? దాన్ని, ఆ రక్షణ వస్త్రాన్ని కప్పుకోవాలి, ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనందరికీ కూడా రక్షణ అనే ఒక వస్త్రాన్ని ఇచ్చేశాడు. ఆ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. మనందరికీ పరలోకం అనే ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనందరికీ జీవ కిరీటం అనే ఒక కిరీటాన్ని ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాలి. మనందరికీ కూడా ఉచితంగా ఒక సాలివేషన్ ఇచ్చాడు. దాన్ని అన్ని కూడా మనం కాపాడుకోవాలి. అందుకే ఈ లోక సంబంధమైన భోగ భాగ్యంలో పడకుండా, ఈ లోక సంబంధమైన అతిక్రమంలో పడకుండా వి నీడ్ టు స్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే అపవాది నీ ఆత్మను ఎప్పుడెప్పుడు దొంగిలిద్దామా, నీ ఆత్మీయతను ఎప్పుడెప్పుడు దొంగిలిద్దామా, నేను ఎప్పుడెప్పుడు నరకానికి తీసుకెళ్దామా అని ఎన్నో శోధనలు తీసుకొస్తాడు మన మీద. సో అలాంటి శోధనలో పడిపోకుండా మనం దేవుడితో ఎక్కువసేపు గడిపినప్పుడు మనకు ఆ అపవాది శోధనలు జయించే శక్తి మనకు వస్తుంది. సో అర్థమవుతుందా? అపవాది యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది? నేను పాపంలో పడేయడమే. పాపంలో పడేస్తే ఏమవుతుంది? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, దేవుడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతావు. ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి? చాలా అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి, అన్యాయాలు పెరుగుతున్నాయి, మోసాలు పెరుగుతున్నాయి, అవినీతి పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. సో ఈవెన్ సొంత వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి, సొంత తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితి, పిల్లల్ని నమ్మలేని పరిస్థితి, అక్క చెల్లెల్ని, అన్నదమ్ములను నమ్మలేని పరిస్థితి. సో ఎందుకు ఈ పరిస్థితి? అక్రమము విస్తరిస్తుంది అంతిమ దినాలలో. సో అందుకే ఆత్మీయ జీవితం చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో దేవుడితో గడపడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మంచి పెరుగుతుంది, ఆ లోకంలో చెడు పెరుగుతుంది. సో చెడుకి ఏమవుతుంది? పవర్ వస్తుంది. ఇక్కడ ఏం పెరుగుతుంది? పాపం పెరుగుతుంది, పాపానికి పవర్ వస్తుంది. ఆ పాపంలో మనం జీవిస్తున్నాం, పాపపు లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ పాపపు లోకంలో మనము ఆత్మీయతను కాపాడుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలి. చాలా బిగ్గెస్ట్ టాస్క్ మనందరికీ కూడా. అందుకే ఆస్తులను కాపాడుకోవడం ఈజీ, అంతస్తులను కాపాడుకోవడం ఈజీ, పేరు ఘనతలను కాపాడుకోవడం ఈజీ. మన ఆత్మీయతను కాపాడుకోవడమే చాలా కష్టం ఈ రోజులలో. అలాంటిది యేసు ప్రభు వారు మనందరి కోసం ఈజ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఆయన మన కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. 2000 సంవత్సరాల క్రితమే మన పాపములను క్షమించేశాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్య జనులకు దేవుడు కాడా? అవును, అన్య జనులకును దేవుడే. చూసారా అండి? అందరికీ ఈ రక్షణ ప్రతి ఒక్కరికి వచ్చింది. జస్ట్ అయ్యా నువ్వే నా దేవుడవు, నువ్వే నా రక్షకుడవు అని అంగీకరిస్తే చాలు. అప్పుడు నీ జన్మ తరహా, నీ కర్మ తరహా పాపాలన్నీ కూడా, ఈవెన్ అన్యుడు వచ్చినా కూడా అవన్నీ చెల్లిపోతాయి. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు అన్యజనం కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. ఇప్పుడు నేను కూడా ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించానో ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్.
విగ్రహారాధన ఆపేశాను, సినిమాలు చూడడం ఆపేశాను, పార్టీస్కి వెళ్ళడం ఆపేశాను. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకోవడం మొదలు పెట్టానో అప్పటి నుంచి ఇంకా స్ట్రిక్ట్ గా ఉండడం, ఇంకా నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడం, దేవుడు ఆజ్ఞలు చదువుకునే ఆజ్ఞల ప్రకారంగా నడవడము. ఎందుకంటే అన్యుడు వచ్చినా కూడా అన్యుడు యొక్క చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎందుకంటే దేవుడు ఓన్లీ ఒక క్రైస్తవులకు, యూదులకు మాత్రమే దేవుడు కాదు, సమస్త మానవులకు దేవుడు మన దేవుడు. అందుకే సమస్త మానవులకు ఏకైక రక్షకుడు ఎవరు? యేసు ప్రభువారు. సమస్త మానవులకు ఏకైక కాపరి ఎవరు? యేసు ప్రభువారు. సమస్త మానవులకు కూడా ఉచితంగా రక్షణ ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి వల్ల ప్రతి జాతి ప్రజలకు, ప్రతి మతస్థులకు, ప్రతి కులం వారికి, ప్రతి భాష వారికి, ప్రతి దేశం వారికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, సాల్వేషన్ వచ్చింది. అన్ని జనులకు దేవుడే. సో చూసారా, ఈ దేవుడు అందరినీ కూడా రక్షించుకున్నాడు, అందరినీ కూడా పాపాల నుంచి విడుదల కలిగించాడు. కానీ నువ్వు ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే చాలు. యాక్సెప్ట్ చేయాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి ఆయనను, ఆయన ఇచ్చిన రక్షణను అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత ఆ రక్షణను కాపాడుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒకటే అండి, ఒక పొజిషన్ రావడం ఈజీ కాదు, కష్టం కాదు. ఒక పొజిషన్ వచ్చిన తర్వాత కాపాడుకోవడమే కష్టం. ఇప్పుడు మనకు జాబ్ రావడం మాత్రమే ఈజీ కాదు, కష్టం కాదు. మనం జాబ్ వచ్చిన తర్వాత జాబుని కాపాడుకోవడం కష్టము. కొంతమంది అష్ట కష్టాలు పడి ప్రధానమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ఎలక్షన్స్ వరకు వాళ్ళు కాపాడుకుంటారు, ఆ పదవిని కాపాడుకుంటారు. ఒకరికి ఫస్ట్ పొజిషన్ వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ మాత్రమే కాదు, దాన్ని కాపాడుకోవాలి. సో ఏదైనా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ధనం సంపాదిస్తారు కానీ వాళ్ళు కాపాడుకోలేరు, కాపాడుకోవాలి. కొంతమంది పేరుని సంపాదిస్తారు, వాళ్ళు కాపాడుకోలేరు, కాపాడుకోవాలి. కొంతమంది ఆస్తిపాస్తులను సంపాదిస్తారు, వాళ్ళు కాపాడుకోవాలి, కాపాడుకోలేరు. సో ఏదైనా నువ్వు కాపాడుకునే దాన్ని బట్టే ఉంటుందండి. అందుకే కొంతమంది నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. సో నెంబర్ 1 పొజిషన్ వెళ్ళడానికి అంత కష్టము కాదు, కానీ వెళ్ళిన తర్వాత ఆ నెంబర్ 1 పొజిషన్ ని కాపాడుకోవడం చాలా కష్టము. అందుకే నువ్వు ఉచితంగా రక్షించబడ్డావు, కానీ అది కాదు, ఆ ఉచితంగా రక్షించబడిన తర్వాత ఆ రక్షణను కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనందరి బిగ్గెస్ట్ టాస్క్ దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన సాల్వేషన్ ని, దేవుడిచ్చిన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని కాపాడుకోవడమే మనందరి యొక్క బిగ్గెస్ట్ టాస్క్. అందుకే మన అందరం తగ్గించుకోవాల్సి వస్తుంది, అందుకే మన అందరము పొగరుని తీసుకోవాల్సి వస్తుంది, అహంకారాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది, కోపాన్ని తీసివేయాల్సి వస్తుంది. మన యొక్క కోపం వస్తుంది, కోపం భరించాల్సి వస్తుంది. ఒకడు ఒక మాట అంటాడు, అయినా భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనకు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవడానికే. సో అన్య జనులకు కూడా దేవుడే. సో అన్య జనుడు దేవుడి దగ్గరకు వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. తప్పులను, పొరపాట్లను, పాపాలను, 1,00,000 తప్పులు చేయని క్షమించేస్తాడు. అందుకే బిఫోర్ జీసస్ క్రైస్ట్, ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము అంటే నువ్వు దేవుని నమ్ముకోక ముందుకు ఎలా ఉన్నావో పర్లేదు, పక్కా పెట్టేసే, కానీ నమ్ముకున్న తర్వాత నుంచే అసలు జీవితము స్టార్ట్ అవుతుంది. అందుకే యేసుప్రభువును నువ్వు అంగీకరించావా, పాపానికి నువ్వు చెప్పినట్టే. యేసుప్రభువును నువ్వు అంగీకరించావా, పాపానికి నువ్వు దూరంగా ఉన్నట్టే. యేసుప్రభువుని నువ్వు అంగీకరించావా, పాపం నుంచి నువ్వు బయటపడ్డట్టే. యేసుప్రభువును నువ్వు అంగీకరించావా, నరకంలో నుంచి నువ్వు బయటకు వచ్చినట్టే, నీ శిక్షలు తప్పించినట్టే. నీ విశ్వాసము ద్వారా నువ్వు ఏమవుతున్నావు? పరలోకానికి వెళ్తున్నావు. సో అంతే, దేవుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తే చాలని చెప్పాడు. ఆ కండిషన్ ఒకటి యాక్సెప్ట్ చేస్తే చాలు. దేవుడు ఒక్కడే గనక, చూసారా అండి, సమస్త మానవులకు, సమస్త జాతికి, సమస్త ప్రజలకు, అందరి కూడా దేవుడు ఒక్కడే. ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. సో నువ్వు నీతిమంతులుగా తీర్చాలి అంటే ఆయనను అంగీకరించాల్సింది. అందుకే ఎవరైతే ఇప్పుడు ఒక ఘోర పాపి ఉన్నాడండి, ఘోర పాపి, ఏసయ్యా నువ్వే నా రక్షకుడు అన్నావు అనుకో, ఆ 10,000 పాపాలు, 10 లక్షల పాపాలు అన్ని కూడా ఒక్క దెబ్బలో కొట్టివేయబడతాయండి. అంత నీతిమంతులుగా అంటే నువ్వు విశ్వాసంతో నువ్వు ఆయనను అంగీకరిస్తే నిన్ను నీతిమంతులుగా తీరుస్తాయి. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లన్న రాదు, ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాము. ఒకటే అండి గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ధర్మశాస్త్రం అంటే భయము, కానీ చాలా మంచి ఆజ్ఞలు అండి. ఎంత మంచి ఆజ్ఞలు ఏ మనిషి కూడా రాసి పెట్టలేడు, అంత మంచి ఆజ్ఞలు. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉద్దేశాలు కలిగి ఉండాలి, చాలా ఇష్టం నాకు. ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇట్స్ అ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా అంటారు కదా, అలాగే కాన్స్టిట్యూషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండి. అది ధర్మశాస్త్రం నిజంగా చదివితే ఒక క్రైస్తవుడికే కాదు, ఒక ప్రతి దేశస్తుడికి, ప్రతి మతస్థుడికి, ప్రతి కులం వారికి అది
అది వర్తిస్తదండి. దేవుడు మతాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని రాయలేదు. మనిషిని దృష్టిలో పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని రాచాడు. సో ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయొద్దు అన్నాడు. ఆ వ్యభిచారం ఓన్లీ క్రైస్తవులే చేయొద్దా? మరి వేరే వేరే మతస్థులు చేయొచ్చా? చేయొద్దు కదా. ఎవరికైనా అది వర్తిస్తది కదా. అబద్ధాలు ఆడొద్దు అన్నాడు. అబద్ధాలు ఆడొద్దు అనేది క్రైస్తవులకైనా, అన్ని మతస్థులకు అవసరం లేదు అబద్ధాలు ఆడడం. మోసం చేయొద్దు నీ పొరుగువాన్ని అన్నాడు. ఎవరిని ద్వేషించొద్దు అన్నాడు. ఇది మన ఒక క్రైస్తవులకైనా, అందరూ మరి మిగిలిన మతస్థులు అందరినీ ద్వేషించొచ్చా? అందరినీ మోసం చేయొచ్చా? చూసారా అండి, ఈ ధర్మశాస్త్రము మనిషిని దృష్టిలో పెట్టుకొని చేసింది, కానీ ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకోనో, ఒక జాతి ప్రజలను దృష్టిలో పెట్టుకోనే కాదు, మానవ జాతిని కంప్లీట్ గా మానవ జాతి కోసం రాయబడింది. అందుకే ఐ లైక్ దట్ లా. అందుకే నిర్గమ కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము దేవుడు మంచి మంచి ఆజ్ఞలు రాసి పెట్టాడు. సో యు రీడ్ ఇట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్, రీడ్ ఇట్. మంచి రాశాడు. ఇప్పుడు 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 బయట లోకం ఎలా జరుగుతుందో అది 2000 సంవత్సరాల క్రితమే రాసి పెట్టాడండి. సో ఒక పరాయ స్త్రీని పరాయ పురుషుని కూడొద్దని చెప్పాడు దేవుడు 2000 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు అదే జరుగుతుంది. స్త్రీ పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. పురుషుడు పెళ్లి చేసుకోవద్దంటున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు స్త్రీ పెళ్లి చేసుకుంటున్నారు, పురుషుడు పెళ్లి చేసుకుంటున్నాడు. అదే జరుగుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దన్నాడు. అదే జరుగుతుంది. మత్తు పదార్థాలకు బానిస కావద్దు. ఇవన్నీ 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అండ్ టాటూస్ వేసుకోవద్దని చెప్పాడు. అది ఇప్పుడు అందరి శరీరంలో టాటూ లేని శరీరం లేదు. సో చూసారా, 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఏం జరగబోతుందో రాసి పెట్టాడు, ఏం జరుగుతుందో రాసి పెట్టాడు. స్త్రీ పురుషుల్లాగా ఉండకూడదు, పురుషుడు స్త్రీ లాగా ఉండకూడదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది కదా. సో కొంతమంది మార్పిడి చేసుకుంటున్నారు. స్త్రీ పురుషుల్లాగా మారిపోతున్నారు, పురుషుడు స్త్రీ లాగా మారిపోతున్నాడు. సో ధర్మాన్ని మార్చేస్తున్నారు. సో చూసారండి, ఇవన్నీ రాసి పెట్టాడు దేవుడు. సో పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు. సో అది అలా చేసుకోవద్దని దేవుడు ముందుగానే చెప్పాడు. స్త్రీ పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు అలాగే జరుగుతుంది. కొన్ని దేశాలు వస్తే ఇక ఆడవాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మగవాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కొన్ని దేశాలలో. సో దరిద్రము. సో చూసారా అండి, ఆ ధర్మశాస్త్రంలో ఆల్రెడీ రాసి పెట్టాడు, అదే జరుగుతుంది. సో అంత అంత ఐక్యూ లెవెల్, అంత ఫాస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ ఉంది ఆ ధర్మశాస్త్రంలో. నేను ఆశ్చర్యపోయాను. అరే లోకం అంతా విరుద్ధంగా నడుస్తుంది బైబిల్ చదివిన తర్వాత ఆశ్చర్యపోయాను. బైబిల్ ఒకలాగుంది, లోకం ఒకలాగుంది. బైబిల్ కి విరుద్ధంగా లోకం నడుస్తుంది. 100% ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉంది. దేవుడు బైబిల్లో ఏవైతే రాసి పెట్టాడో వాటన్నిటికీ 100 to 100% క్వైట్ ఆపోజిట్ గా అపవాది మనుషులను ఏం చేశాడు? ట్రాప్ చేశాడు. నువ్వు దేవుని ప్రేమించమన్నాడు. మనుషులు ఎవరు కూడా దేవుని ప్రేమించే వాళ్ళు లేరు. నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మనుషులు ఎవరు కూడా ప్రేమించే వాళ్ళు లేరు. సో అంత ఆపోజిట్ డైరెక్షన్. స్త్రీ పెళ్లి చేసుకోవద్దన్నాడు, స్త్రీ పెళ్లి చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దన్నాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు, మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. డబ్బు కోసం నువ్వు గడ్డి తినద్దు అన్నాడు బైబిల్లో, అదే డబ్బు కోసం గడ్డి తింటున్నారు. విగ్రహారాధన చేయద్దన్నారు, అనేకమైన విగ్రహాలు పుట్టుకొచ్చాయి, అవే జరుగుతున్నాయి. చూసారా అండి, బైబిల్ సే వన్ థింగ్ అండ్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఇన్ వన్ వే డైరెక్షన్, అనదర్ డైరెక్షన్. సో ఇదంతా పాపము. చూసారా అండి, ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నా కూడా పాపమే అండి, అది పరలోకానికి వెళ్ళరు వాళ్ళు. ఒక పురుషుడు పెళ్లి చేసుకున్నా కూడా అది పరలోకానికి వెళ్ళరు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న పరలోకానికి వెళ్ళరు. ఇవన్నీ పాపము, ఇదంతా పాపము. సో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, సో స్త్రీ పెళ్లి చేసుకునే వాళ్ళు, పురుషుడు పెళ్లి చేసుకునే వాళ్ళు, ట్రాన్స్జెండర్ గా మారే వాళ్ళు. సో అంటే కొంతమంది స్త్రీగా ఉండి పురుషులుగా మారుతున్నారు, కొంతమంది పురుషులు స్త్రీగా మారుతున్నారు. సో ఇవన్నీ కూడా దేవుడు రాసి పెట్టాడు ధర్మశాస్త్రంలో. ఇలాంటి వాళ్ళందరూ కూడా పరలోకానికి ఎంట్రన్స్ ఉండదు, వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. సో నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్థమవుతుందా అండి, ధర్మశాస్త్రము చాలా గొప్పదండి. ధర్మశాస్త్రానికి దండం పెట్టాలి చెప్పాలంటే. మనిషిని నరకానికి పోకుండా ఆపడానికి దేవుడు ఒక ఒక అడ్డుగోడను పెట్టాడు, అదే ధర్మశాస్త్రం అనే అడ్డుగోడ. ఆ అడ్డుగోడను తీసేసుకొని దూకి మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. ఆ ధర్మశాస్త్రం నెరవేర్చకుండా వాళ్ళ ఇష్ట కోరికలకు, వాళ్ళ అలవాట్లకు, వాళ్ళ ఆచారాలకు, వాళ్ళ సాంప్రదాయాలకు విలువ ఇస్తున్నారు ధర్మశాస్త్రానికి. అందుకే యేసయ్య దిగి రావడం జరిగింది. ఇక వీళ్ళు మారరు, వీళ్ళు నరకానికి వెళ్తారు అని మన జన్మ తరహా, కర్మ తరహా, క్రియ తరహా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. సో ధర్మశాస్త్రంని మనం నెరవేర్చాలండి ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు చాలా మందికి ఒక కాన్ఫిడెన్స్, అమ్మో ధర్మశాస్త్రమా,
వద్దు మనకు. కృపనే కావాలి. నేను వెళ్తాను, నా దేవుడు క్షమిస్తాడు. నేను వ్యభిచారం చేస్తాను, నా దేవుడు క్షమిస్తాడు. నేను ఏ తప్పులు, ఏ పొరపాట్లు, ఏ పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడని చాలామంది ఏం చేస్తున్నారు? ఆ పాపాల చిట్టాను పెంచుకుంటున్నారు. ఆ దోషాల చిట్టను పెంచుకుంటున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు, కృపాకాలంలో ఉన్నామని విగ్రహారాధన చేయడం కరెక్టా? ధర్మశాస్త్రం ఇప్పుడు మన మీద అధికారం చేయట్లేదు అని మనము వ్యభిచారం చేయడం కరెక్టా? ఆ దోషాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం కరెక్టా? సో నువ్వు తెలుసో తెలియక తప్పులు జరిగితే ఈ యొక్క దేవుడి యొక్క కృప మనల్ని రక్షిస్తది. కానీ తెలిసి తెలిసి తప్పులు చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఇక దేవుడికే తెలవాలి. అందుకే తెలియక చేసావు తప్పు, పర్లేదు క్షమాపణ ఉంది. కానీ తెలిసి తెలిసి మళ్ళీ తప్పు చేయడం ఏంటండి? ఇది తప్పని చెప్పి, ఇది పాపమని చెప్పి, పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో తిరగడం పాపమని చెప్పి తెలిసి నువ్వు చేయడం ఏంటండి? సో ఇక నీకు ఏ ధర్మశాస్త్రము, ఏ రక్తము ఆపాలి? ఎన్ని రక్తాలు, ఎంతమంది యేసుక్రీస్తులు భూలోకానికి వచ్చి ఆపాలి? ఎందుకంటే మనిషికి ఇంగిత జ్ఞానము కోల్పోతున్నాడు. ఆ జ్ఞానము కోల్పోతున్నాడు. ఇంగిత జ్ఞానం అంటారు కదా, ఆ సొంత తెలివి కోల్పోతున్నాడు. ఓవర్ తెలివి అయిపోతుంది. అందుకే లోకంతో కలవద్దండి. గుర్తుపెట్టుకోండి, లోకం వేరు, మనం వేరు. లోకానికి మనం నో చెప్పాల్సిందే. ఆ పార్టీలకు నో చెప్పాల్సిందే. ఆ పబ్బులకు నో చెప్పాల్సిందే. ఆ డ్రగ్స్ కి నో చెప్పాల్సిందే. మత్తు పదార్థాలకు నో చెప్పాల్సిందే. ఆ వ్యభిచారులకు నో చెప్పాల్సిందే. ఈ రోజు అంతా కామన్ అయిపోయింది. ఇవన్నీ కామన్ అయిపోయాయి. అక్రమ సంబంధాలు చాలా కామన్ అయిపోయాయి. చాలా టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళ డోర్స్ అన్ని కూడా హెల్‌కి ఓపెన్ అయ్యి ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా. నిజం చెప్తున్నా. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ బిగ్గెస్ట్ సిన్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. ఇల్లీగల్ రిలేషన్‌షిప్. ఇప్పుడు అందరికి ఇది కామన్ అయిపోయింది. అందుకే వాళ్ళందరూ కూడా కామన్‌గా నరకానికి వెళ్తారు. అందుకే మనందరి ద్వారం ఏంటిది? ఇరుకు ద్వారము. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. కష్టాలు పడ్డా మంచిదే. ఇరుకు ద్వారంలోనే ప్రవేశించాలి. సో నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా అవమానాలు, చాలా ఘోరమైన నిందలు వచ్చాయి. అయినా కూడా నాకు ఈ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడి మీదనే నేను పడతాను. ఇరుకు ద్వారంలోనే ప్రవేశిస్తాను అని ఇరుకు ద్వారంలోనే ప్రవేశిస్తున్నాను. సో ఐ స్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ఫుల్‌ఫిల్ ఆల్ ద లాస్. సో ఈ లాస్ అన్నిటిని స్ట్రిక్ట్ గా నేను ఫాలో అవుతున్నాను. స్ట్రిక్ట్ గా అంటే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాను. ఎందుకంటే రేపు అటు ఇటు అయితే నా ఆత్మనే నరకానికి వెళ్తది. ఎవరి ఆత్మ వెళ్ళదు. సో అటు ఇటు అయితే నా ఆత్మనే పరలోకానికి వెళ్తది. ఎవరి ఆత్మ వెళ్ళదు. సో అందుకే దిస్ ఈజ్ యువర్ సాల్వేషన్. యూ నీడ్ టు సేవ్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ నువ్వు కాపాడుకో. నీ రక్షణ నువ్వు కాపాడుకో. సో అందుకే ధర్మశాస్త్రం చదవండి. ధర్మశాస్త్రానికి విధేయతగా ఉండండి. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, మంచి వాక్యం ద్వారా మా అందరిని దర్శించావు. మా అందరినీ కూడా ముట్టావు తండ్రి. వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో, వాక్యానుసారంగా ఎలా జీవించాలో, పాపం లేకుండా ఎలా జీవించాలో, ఏది పాపమో ఏది పుణ్యమో మా కళ్ళకు గట్టినట్టుగా చూపిస్తున్నందుకు మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావము కలుగును గాక. ఆమేన్.